కుప్పం నుంచి చంద్రబాబు అవుట్. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్లీన్ బౌల్డ్. నిన్న కుప్పంలో భువనేశ్వరి తాను పోటీ చేస్తున్నాను, తన భర్త చంద్రబాబుకి రెస్ట్ ఇద్దాము అనేటువంటి ఒక ఫీలర్స్ వదిలారు కదా. ఇదంతా కూడాను చూస్తా ఉంటే ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రెండు చేతులు పైకి ఎత్తేసింది, హ్యాండ్స్ అప్ అని. సో కుప్పంలో కుర్చీని పూర్తిగా మడతట్టేశారని చెప్పొచ్చు మనం. సో కుప్పం నుంచి చంద్రబాబు స్థానంలో తాను పోటీ చేయాలనుకుంటున్న నారా భువనేశ్వరి ప్రకటించడం ఏంటంటే బీజేపీతో ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎట్లా అంటే బీజేపీ ఏపీలో పొత్తు ఉండాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేనతో, అంటే పవర్ షేరింగ్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి అని ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు ఎటు ఓడిపోతాడు, బీజేపీ అవసరం లేకుండా, జనసేన అవసరం లేకుండా, తను అధికారంలోకి పార్టీ అధికారంలోకి కానీ డిపాజిట్లు కూడా రావు అని సిద్ధమయ్యి వాళ్ళ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీ కూడా పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు చర్చలకు అనేటువంటి సారాంశం ఉంది. సో ఇప్పటికే పూర్తిగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జీరో అయింది, రాజ్యసభలో జీరో అయింది. ఇప్పుడు ఏపీలో కూడా పార్టీ భవిష్యత్తుకి ఎన్నికల జీవన్మరణ సమస్యగా మారబోతున్నాయి. అంటే పొత్తు ఇష్టం లేకపోయినా తానే ఒప్పించి పొత్తు ఖాయం చేయించారని చెప్పుకొచ్చారు. అంటే పూర్తిగా పొత్తు వ్యవహారం చంద్రబాబు కంఫర్ట్ గా లేదని పార్టీ నేతల నుంచి చెప్పినా కూడాను ఈ సమయంలో భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేయడంతో వైరల్ గా మారాయి. బీజేపీకి సంబంధించినటువంటి జనసేన సంబంధించిన వాళ్ళ పొత్తు లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో అడుగు పెట్టలేడు, అయినా కూడా ముగ్గురు పోటీ పెట్టినా కూడా చిత్తుగా ఓడిపోతామని తెలిసే ఆ పరువు కాపాడుకోవడానికి చంద్రబాబు పోటీ పెట్టకుండా తన భార్యని అక్కడ పోటీ పెడుతున్నారు. తెలంగాణలో కూడా సేమ్ ఇలానే ఓడిపోతామని తెలిసిన తర్వాత కూకట్పల్లిలో 2018లో హరికృష్ణ కూతురు సుహాసిని అక్కడ పోటీ పెట్టి తన కుమారుని అక్కడ పెట్టలేదు. అట్లా పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఇక్కడ కూడా జరగబోయేదే.